AudioJungle. That the government's job is and make sure that actually these LLMs are pre-trained with some policy and regulation, right? I was in Middle East about actually about a month ago, and I was absolutely when the government actually when the UAE government basically told they've actually publicly announced that. Something that the government has. And what they are trying to do is actually they are trying to build policy and regulation into their LLMs. And then actually there's this concept of distributing these LLMs after actually they build. So at one point, McKinsey is apparently going around and they going to know about they are saying that cut your development cost to 30 more than 10. Sure. So that's the in terms of Gen AI and industry that you are operating. Thank you. Thank you, Julia. To put it in a nutshell, as the gentleman just said, it is not going to take away the jobs. AI is not going to take away the jobs. AI can be utilized properly, should be utilized properly. I recently spoke in Delhi as well as in Mumbai and Goa. What I say is, it's also a kind of, to a certain degree today, I think it's a little unethical. In other words, AI is just basically. Yeah, you have too many things on your hands. That's fine. ఐఐటి హైదరాబాద్ క్యాంపస్లో ఒక ఐఎస్ఎఫ్ గ్లోబల్ ఏఐ కాన్ఫరెన్స్ అమెరికాలో జరుగుతుంది నెక్స్ట్ ఇయర్ May 29th and 30th డల్లాస్ నగరంలో మేము పెడుతున్నాము. ఈ ఫస్ట్ టైం ఐఎస్ఎఫ్ ఇలాంటి గ్లోబల్ ఏఐ సమ్మిట్ని అమెరికాలో స్టార్ట్ చేయడం జరుగుతోంది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా చోట్ల ఏఐ కాన్ఫరెన్స్లు జరుగుతున్నాయి, కానీ మన చిన్నపిల్లలు ఈ మధ్యకాలంలో మీరు చూస్తే 8 years to 18 years ఆ పిల్లలు చాలామంది దే ఆర్ థింకింగ్ అబౌట్ న్యూ ఐడియాస్, వాళ్ళకి చాలా ఎనర్జీ ఎంతూజియాజం ఉంది. వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళు టు బికమ్ ఎంటర్ప్రినర్స్, వాళ్ళ కోసం అని చెప్పి ఒక ఎక్స్క్లూజివ్ కాన్ఫరెన్స్ డల్లాస్లో పెడుతున్నాము. దాని పేరు ఐఎస్ఎఫ్ జూనికార్న్ కాన్ఫరెన్స్, గ్లోబల్ ఐఎస్ఎఫ్ జూనికార్న్ కాన్ఫరెన్స్. జూనికార్న్ అంటే ఏంటంటే ఈ జూనియర్స్ షుడ్ ఆల్సో బికమ్ యూనికార్న్. యూనికార్న్ అంటే 8,000 crores మార్కెట్ క్యాప్ కానీ టర్న్ ఓవర్ కానీ ఉంటే వాళ్ళందరూ యూనికార్న్ అంటారు. ఈ జూనియర్స్ అంటే 8 years to 18 years వాళ్ళలో చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉన్నాయి, ఎనర్జీ ఉంది. తర్వాత వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు డూ మచ్ బెటర్ దాన్ అదర్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, పిహెచ్డి వాళ్ళకంటే కూడా వీళ్ళు బాగా చేస్తున్నారని చెప్పేసి మేము ఆ ఉద్దేశంతో ఫస్ట్ ఎవర్ ఐఎస్ఎఫ్ జూనికార్న్ గ్లోబల్ కాన్ఫరెన్స్, అది కూడా 29th May డల్లాస్ నగరంలో ఉంటుంది. దానికోసం పార్టిసిపేట్ చేయడానికి చాలామంది బెంగళూరు నుంచి, తర్వాత హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది ఇంటర్నేషనల్ స్కూల్స్ వాళ్ళంతా కూడా వాళ్ళ పిల్లల్ని ఈ ఐడియాథాన్ కాంపిటీషను, తర్వాత స్టార్టప్ కాంపిటీషను అన్నీ పార్టిసిపేట్ చేయించేసి, తర్వాత వాళ్ళ పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా దే వాంట్ టు కమ్ అండ్ ట్రావెల్. ఎందుకంటే వాళ్ళకి గ్లోబల్ ఎక్స్పోజర్ ఇవ్వాలా. మన కూపస్థ మండుకలాగా, ఫ్రాగ్ లెవెల్ లాగా మనం అందరూ హైదరాబాద్లో ఉండి లేకపోతే అందరూ చిన్న విలేజ్లో ఉంటే వాళ్ళకి బయట ఏం జరుగుతుంది టు పియర్ లెర్నింగ్ చాలా ఇంపార్టెంట్. అందుకని ఐఎస్ఐ వాంట్స్ టు గివ్ దట్ కైండ్ ఆఫ్ ఎ గ్లోబల్ ప్లాట్ఫామ్ ఫర్ అవర్ కిడ్స్. వాళ్ళ పిల్లల్ని, తర్వాత క్లాస్ టీచర్స్ని, ప్రిన్సిపల్స్ని, along with the parents, so they can all come and participate in this global ISF Unicorn Conference. We are expecting many children. They are going to start new AI startups, and వాళ్ళకి mentoring. We are also going to provide the funding for them, see that they will become the real unicorns. So ఇప్పుడు జో కార్పొరేషన్ ఉంది, వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ కూడా $1 billion కంపెనీది. అందులో 10th class ఇంటర్మీడియట్ వాళ్ళని, దట్టు రూరల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి తీసుకుంటారు. అది ట్రెండ్ ఏంటంటే బీటెక్లు, ఎంటెక్లు, పిహెచ్డీ కాదు, వీళ్ళని క్యాచ్ ద యంగ్. ఇప్పుడు తెలుగులో సామెత మొక్కై ఎందుకంటే మానయ్య దాన్ని ఏం చేయలేమని చెప్పి
సో మొక్కగా ఉన్నప్పుడే దాన్ని మనం గ్రూమ్ చేస్తే దే గోయింగ్ టు బికమ్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రైజ్. ఆ కాన్సెప్ట్తో మేము ఐఎస్ఎఫ్ జూనికాన్ కాన్ఫరెన్స్, ఫస్ట్ ఎవర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ హ్యాపెనింగ్ ఇన్ అమెరికా ఇన్ డల్లాస్ ఇన్ ది మంత్ ఆఫ్ మే. సో దానికి స్కూల్ చిల్డ్రన్ అందరూ అక్రాస్ ది పాన్ ఇండియా వీఆర్ గోయింగ్ టు రన్ ది కాంపిటీషన్. వీఆర్ గోయింగ్ టు సెలెక్ట్, వీఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ది ఐడియాథాన్. దే విల్ బి ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ కాన్ఫరెన్స్. దాని తోడు మిగతా డెలిగేట్స్ కూడా వస్తున్నారు. సో దానికి ఈరోజు కట్టన్ రైజు ట్రిపుల్ హైదరాబాద్ క్యాంపస్లో చేస్తాం. స్కూల్ చిల్డ్రన్ మేము ఒక 100 స్కూల్ చిల్డ్రన్ హైదరాబాద్ నుంచే వచ్చేదానికి రెడీగా ఉన్నారు. బెంగళూరు నుంచి కూడా ఇంకా బెంగళూరులో ఇలాంటి ఈవెంట్ పెట్టి అక్కడ కూడా వీ వాంట్ ఎనేబుల్ సమ్ స్కూల్ చిల్డ్రన్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ కాన్ఫరెన్స్. ఈ ఐడియాథాన్ 1 or 2 weeks స్టార్ట్అప్ ఫౌండేషన్ ఉంటాము. సో మా రెగ్యులర్ స్టార్ట్అప్ కంపెనీ ప్రమోట్ చేసే బదులు ఈ జూనికాన్స్ అంటే చిల్డ్రన్ ఇన్ ది ఏజ్ గ్రూప్ ఆఫ్ 8 years to 18 years దే ఆర్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ జూనికాన్ కాంపిటీషన్. వాళ్ళని మనము వాళ్ళకి హెల్ప్ చేస్తే ఐ థింక్ దే ఆర్ గోయింగ్ టు క్రియేట్ జాబ్స్, దే ఆర్ గోయింగ్ టు క్రియేట్ వెల్త్ అన్నమాట. సో అది ఈరోజు కట్టన్ ఐఎస్ఎఫ్ 2.5 years క్రితం ఫార్మ్ చేసాము. ఇంతవరకు దాదాపు 60 అర్లీ స్టేజ్ స్టార్టప్స్కి మేము ఫండింగ్ ఇచ్చాము. తర్వాత వాళ్ళకి అంతా కూడా మార్కెట్ యాక్స్ కూడా ఇచ్చాము. కానీ ఇప్పుడు మా ఫోకస్ వచ్చేసి జూనికాన్స్. హౌ డు వి ఐడెంటిఫై దోస్ చిల్డ్రన్, we got some new ideas, how do we give them funding, how do we mentor them, become successful startup companies, creating wealth, creating jobs for the nation. Basic to start with Hyderabad, Bangalore, Pune ఇలాంటి నగరాల్లో చేస్తాం. మిగతా అన్ని డిజిటల్గా కాంపిటీషన్ ఉంటుంది, ఫిజికల్గా ఉండదు. డిజిటల్ ఎనీవేర్ ఎనీబడి ఇన్ ది గ్లోబ్ దే కెన్ పార్టిసిపేట్. మేము దాదాపు 100 మంది స్టూడెంట్స్ని సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాము. యూ కెన్ పార్టిసిపేట్ ఇన్ ది గ్లోబల్ ఐఎస్ఎఫ్ జూనికార్న్ కాంపిటీషన్. It's another good moment for us because చిన్నప్పటి నుంచి నేను చూసిన మా గురుగారు పక్కన ఉన్నాం. విత్ హిస్ బ్లెస్సింగ్స్ అండ్ విషెస్ వి ఆల్ సే దిట్స్ ఐఎస్ఎఫ్ ఇండియా స్టార్ట్అప్ ఫెస్టివ్గా మారి ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్ట్అప్ ఫెస్టివ్గా ఆవిర్భవించింది. So for this, already sir mentioned about that we are doing one of its kind. We are doing anything one of its kind, like unicorns, or we are talking about AI. We are talking about doing something very different things. And already in the 2.5 years, we are also social impact startup. First, let's say that we are a social impact startup. 2.5 years, still continuing, and it's a first time in the world is what important is. It's all pro bono volunteers. Even I'm one of the key volunteers, I can say, and there are many volunteers who are putting their whole time and efforts to work for this movement. So నేను ఎప్పుడు మా గురువుగా చెప్తాను, we are just began, but we have even not getting to the trailer. You'll see a lot of things for this impacts to the trailer in 2025. So with this, I'll close the note, and please pass the message, because this one is going to all the people. All we are asking is time. We are not asking any money. Unlike many, we are not asking somebody to participate, play something and come and all that. మీరు చూస్తూ ఉంటారు మా గురుగారు ఇక్కడ అది పండగ, మేము పండగలు చేస్తాం. పండగల్లో పాల్గొనే వాళ్ళందరూ రావాలనుకుంటే తప్పకుండా వస్తే, వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ బట్టి ఇందాక ఎవరు అడిగారు ఎలా కనుక్కోవాలని, కనుక్కునే వాళ్ళకి అన్ని దొరుకుతాయండి, కనుక్కోవాలి. దట్ ఈస్ వాట్ వి ఆల్ వాంటెడ్ టు దే. కనుక్కున్న తర్వాత అందరికీ ఏదో ఒక ప్లాట్ఫామ్గా చెప్పి ఒక మీడియా లాగా ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా మేము ఉండాలనేది కాదు. మనకి క్లియర్గా వచ్చిన వాళ్ళందరికీ బెనిఫిట్ అయిందని చెప్పారు ఇప్పటిదాకా. సో ఈ పండగ వాతావరణంకి మీరు వస్తే నెక్స్ట్ ఇయర్ మీరు చాలా చూస్తారు. మా దీనికి ఎంతమంది అంటే ఆల్మోస్ట్ 20 countries నుంచి ఇప్పుడు ఉన్నారు. నుంచి యూరోప్ నుంచి, నేను యూరోప్లో ఉంటాను యాక్చువల్గా, బట్ స్టిల్ స్కఫలింగ్ విత్ ఇండియా. విల్ సీ లాట్ ఆఫ్ థింగ్స్. థ్యాంక్ యూ. Very high quality startups are there incubating compared to foundation or Uttam Kumar Reddy garu. I think India can create millions of startups who are going to be unicorns and hackathons. That kind of a proactive support is in the month of May. But here for a fertilizer program, we received panelists. For example, one example, we medical schools. He has come all the way.
Healthcare panel, all the who's and who's in the healthcare, they're all gave the real problems in the not for the major panelists, and they are not discussing giving a theoretical kind of a presentation, sir. They are all coming out with practical solutions, what is feasible, what is possible, how startups can make use of this solution. I think with this kind of attitude, with this kind of people supporting the startup ecosystem and the government of Telangana, people like you coming all the way and blessing and giving encouragement, definitely Hyderabad is going to beat Silicon Valley in bringing the right kind of startups to Hyderabad, and Hyderabad will become a role model for the rest of the world. So with this, I request Honorable Minister Garu to address our delegates, and since he has to leave again for the assembly session, I don't think he will have that kind of quality time to interact with all of you, but again it's up to you, sir, how much the time this is, so we request it to others. I've come late, and I need to also go. Every session has started today, and I'd agreed to Mr. J. Chaudhary before the assembly session dates were finalized. All of you that Mr. J. Chaudhary is somebody whom I deeply admire. I think he's doing remarkable work, and I think he's doing a lot of good for the state also. So anyway, I'm very happy to be here, and in this AI Summit Curtain Riser being organized by the Indian Startup Foundation. A few words from my side. Advent of artificial intelligence is transforming the world at an unprecedented pace. The rate of transformation is phenomenally more rapid than what the human race has seen in the past with steam engine, oil, personal computing, internet, social media, etc. While there is euphoria on one hand about the exponential possibilities and revenue multiplier, there is also the downside of job losses as we understand today and potential misuse and social disruption. Yet technology and economics will move forward and change the world as we know today. Industries across the canvas will benefit immensely. Smart mobility, healthcare, drug discovery, compute, cloud storage, retail, agriculture, manufacturing, defense and aerospace, mining, exploration and drilling, and so on. Hence, it is imperative that societies and government across the world have to, on one hand, enable the economic momentum, and on the other hand, work to build robust frameworks to harness the power of AI for the development of humanity, while limiting the challenges of deepfake, fraud, hallucinations. Government of Telangana is ahead of the curve initiating the AICT, Skills University, and such initiatives. Compute power and AI ethics will be the major challenges going forward and need to be addressed collaboratively by the government, industry, academia, and think tanks. At the end, I can only say that we in the government of Telangana are very, very keen to promote AI startups in Hyderabad, and we are doing whatever we can to give you the right infrastructure, the right atmosphere, to ensure that the right manpower is there, and in every other way, the government of Telangana will be totally support anybody who is wanting to set up any AI units here. And I'm also available personally. Mr. Chaudhary knows me for many decades. And just a matter of interest, I should just tell you a little of my background. I was a fighter pilot in the Indian Air Force. I flew MiG-21s and MiG-23s on the Indo-Pakistan and Indo-China borders for many years. And I was involved in quite serious missions in the line of control. And in a particular incident, my aircraft exploded in the air and a MiG-23, and I had to eject from a fighter aircraft. I survived with a number of serious injuries. And then, for many reasons,
I was posted to, as an Air Force pilot, posted to in the office of the President of India. I served with two presidents of India, with President R. Venkatraman and President Shekhar Rashtrapati Bhavan, Delhi. And as a stroke of madness, I resigned from government service and came into politics. So since then, I've been in politics and I've been elected 7 times, 6 times to the local assembly and once to the parliament. I've been a minister in combined Andhra Pradesh. I was then looking after housing and urban development. I was also president of the Congress Party of the state for the longest time, almost 7 years. And now I'm the Minister for Irrigation, all forms of irrigation, food and civil supplies. And both personally and on behalf of the government, I wish extend a hearty welcome to all of you, and I wish you all success in your endeavors. Thank you. In that time, so if it is we request to bring to take a delegation from the state of Telangana to participate as a part of the state in that conference, so that more investments will come, more startups, AI startups can come and participate in our AI city. So this website. You launched the website. Slow. I request all the volunteers to come and have a ribbon by volunteers. We can. Yep. Sir, please come. Sir, Vishal Wale is coming to Cheddar, your friend. Classmate. I served in the Air Force in Jalandhar, Adalpur for many years. 1981. But last time he was Hyderabad Skyline much cleaner. Chaudhary has been doing very good work, and the Indian Startup Foundation also has been doing very good work to promote startups in Hyderabad and Telangana. As a part of that, today they are having a curtain raiser for AI companies. The government of Telangana is having a special focus on promoting AI startups in Hyderabad. We will support them in every way, in infrastructure, in incentives, in providing the right atmosphere, and also make sure that they don't have any problem of engaging the right skilled manpower. My best wishes to Mr. Chaudhary. థీమ్ ఏంటంటే స్టార్టప్ ఎకో సిస్టమ్ని హెల్ప్ చేయడము, సపోర్ట్ చేయడము. ద మెయిన్ రీజన్ ఏంటంటే ఈ స్టార్టప్ ఎకో సిస్టమ్ని సపోర్ట్ చేయడానికి, జాబ్ క్రియేషన్ అనేది చేయడానికి కోసం. దీనికోసం మనం ఏం చేసామంటే లేటెస్ట్ టెక్నాలజీస్ ఏంటి, ఎక్కడ జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి అని మనం ఫైండ్ అవుట్ చేసి న్యూ స్టార్టప్స్కి తెలియజేయడమే మా ముఖ్య ఉద్దేశం. సో ఈ ప్రాసెస్లో మేము ఏం చేస్తామంటే చిన్న చిన్న కంపెనీస్కి పెట్టుబడులు, తర్వాత వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం మార్కెట్ యాక్సెస్ని, తర్వాత వాళ్ళకి మెంటరింగ్, ఈ 3 పైన మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. దీనికోసం ఏం చేస్తుంటామంటే మేము చాలా కాన్ఫరెన్సెస్ అక్రాస్ ద వరల్డ్ చేస్తున్నాం. ఆ ప్రాసెస్లోనే ఈరోజు ఈవెంట్ ఏంటంటే డాలస్లో 2025 మేలో ISF గ్లోబల్ AI కాన్ఫరెన్స్ చేయబోతున్నాం మేలో. దానికోసం ఇది కర్టన్ రైజర్ ఈవెంట్ అనమాట. IIIT హైదరాబాద్లో ఫస్ట్ కర్టన్ రైజర్ ఈవెంట్ చేశాము ఈరోజు. మా మెయిన్ థీమ్ ఏంటంటే ఇప్పుడున్న
పరిస్థితుల్లో జాబ్స్ అన్నీ పోతున్నాయి కదా, దానికి మెయిన్ కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కానీ ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోనే జాబ్స్ ఇంకా ఎలా క్రియేట్ చేయాలనేది మనము బయటికి తీస్తున్నాం. ఎక్స్పర్ట్స్ అన్ని తీసుకొచ్చి వాళ్ళ మాటల్లో మనం తెలుసుకుంటున్నాం. ఎంతమంది ఎక్స్పర్ట్స్ ఇక్కడ రోజు మనకి 30+ స్పీకర్స్ అక్రాస్ ద వరల్డ్ వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. టు నేమ్ ఫ్యూ, టీ హబ్ CEO గారు వచ్చారు, అండ్ US నుంచి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్, హెల్త్ కేర్ ప్రొఫెసర్ వచ్చారు. తర్వాత గ్లోబల్ హాస్పిటల్స్ ఫౌండర్ గారు వచ్చారు. అండ్ తర్వాత బసవతారకం హాస్పిటల్ చీఫ్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ కూడా వచ్చారు. సో ఇట్లా ఇది హై లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ వచ్చి పార్టిసిపేట్ చేశారు. ఇది ఓన్లీ కర్టన్ రైజర్ అండి, ఫస్ట్ కర్టన్ రైజర్. అలాంటిది మెయిన్ ఈవెంట్లో ఇలాంటి వాళ్ళు హండ్రెడ్స్లో ఉంటారు, 500+ ఉంటారు. ఇలాంటి హై లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. ఇదే కాకుండా మేము జునికాన్స్ అనే స్టార్టప్ ఫెస్టివల్ కూడా చేస్తున్నాం యూఎస్లో. అది May 29th జరుగుతుంది. ఇది యూనిక్, చాలా యూనిక్ అండి. జునికాన్స్ పేరులోనే పేరు స్టార్ట్ చేసిందే మా ఆర్గనైజేషన్. యూనికాన్స్ అని మీరు విని ఉంటారు, అంటే $1 బిలియన్ కంపెనీస్ని యూనికాన్స్. సో అదే లైన్స్లో జూనియర్స్ యూనికాన్స్ అవ్వాలి అనే ఉద్దేశంతో జూనికాన్స్ అనే కాన్సెప్ట్ని స్టార్ట్ చేశాము. ఈ కేటగిరీలో 8 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల పిల్లలు వాళ్ళ ఉన్న మేధాశక్తిని అన్వీల్ చేస్తూ వాళ్ళకి ఎన్నో ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి. వాళ్ళే రేపొద్దున కంపెనీ స్టార్ట్ చేసి ఇంకొక 100 మందికి 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వెళ్ళాలని మనము అమెరికాలోనే కాదు, ఇండియా నుంచి కూడా ఎంతోమంది పిల్లల్ని ఇక్కడ నుంచి యూఎస్కి తీసుకెళ్ళి వాళ్ళకి ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో అందరూ పార్టిసిపేట్ చేస్తారు. ఇండియాలో ఇప్పటికి మేము ఆల్రెడీ 3 సమ్మిట్స్ చేసామండి. ఫస్ట్ 2 బెంగళూరులో చేసాము, మొన్న రీసెంట్గా సెప్టెంబర్లో హైదరాబాద్లో చేసాము. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో చేసాము. అప్పుడు మనకి IT మినిస్టర్ గారు కూడా యాజ్ చీఫ్ గెస్ట్గా వచ్చారు. మనకి more than 3,000+ పార్టిసిపేషన్.